హలో, గుడ్ ఈవినింగ్ అందరికీ. హోప్ యూ ఆల్ డూయింగ్ వండర్ఫుల్. సో మళ్ళీ ఒక్కసారి చిన్న ఇంట్రడక్షన్. నా పేరు ప్రకాష్. లాస్ట్ టైం మనం అందరం కలిసాము, కొంతమందిని మిస్ అయ్యాను కలవడానికి. బట్ మరొకసారి ఇట్లా కలవటం చాలా చాలా సంతోషం. స్మాల్ అనౌన్స్మెంట్ ఒకటి చెప్పి మీకు కొన్ని అప్డేట్స్ ఇద్దాం అనేది నా ఆలోచన. అన్నిటికన్నా ముందుగా ఏంటంటే, మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసిన వెంటనే అందరూ కూడా చక్కగా ఫ్యామిలీస్తో పాటు మన కాన్ఫరెన్స్కి జూలై 13th జరిగినటువంటి కాన్ఫరెన్స్కి మీరు అందరూ వచ్చినందుకు చాలా చాలా సంతోషం. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్. సో మేము ఎలా ఆ థ్యాంక్స్ ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు కాబట్టి ఇలా చెప్తున్నాను అనమాట. ఏ బిగ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో ఫర్ వండర్ఫుల్ టర్న్ అరౌండ్. చాలా సంతోషం, ఎందుకంటే మేము దీనికోసం కొంచెం ప్రయాసపడ్డాం, ప్రేయర్ఫుల్గా కూడా మేము ప్రిపేర్ అయ్యాం. మీరందరూ వచ్చి మమ్మల్ని ప్రోత్సహించారు, సంతోషపరిచారు. దేవునికి మహిమ. అన్నిటికన్నా ముందు ఖచ్చితంగా మనందరం కూడా దేవుని స్తుతించాలి. ఆ రోజు దేవుడు ఇచ్చిన వాతావరణం, పరిస్థితులు, స్పీకర్స్, మనందరి ఫెలోషిప్ చాలా బ్యూటిఫుల్గా జరిగింది. సో దాని గురించి ఐ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ టైం. అండ్ ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత నేను ఇంకా యాక్చువల్గా అదే ఫీల్డ్లో ఉన్నాను. ఆల్మోస్ట్ ఒక 2 weeks అయిపోయింది. కానీ ఇప్పుడు నేను బయట చూస్తున్న వర్షం చూసినప్పుడల్లా కూడా దేవుని కృప గుర్తుకొస్తూ ఉంది. ఎందుకంటే ఆ సాటర్డే రోజు అసలు వర్షమే లేకపోవటం, క్లౌడీగా లేకపోవటం, మీరందరూ సమయానికి రావటం, అంతా కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా టైం టు టైం జరగటం, మంచి లంచ్ దేవుడు మనకు ప్రొవైడ్ చేశాడు, చక్కటి ఫెలోషిప్ జరిగింది. ఇంకేం కావాలి దేవుని స్తుతించడానికి? ఎవ్రీ సింగిల్ డే ఐఎమ్ ప్రైజింగ్ గాడ్. ఎందుకు అంతగా నేను ఎగ్జైట్ అవుతున్నానంటే, ఆ ఫీడ్బ్యాక్స్ అలా వచ్చినాయి. చాలామంది ఫ్రెండ్స్ నాకు పర్సనల్గా కాల్ చేసి వాళ్ళు ఎలా ఈ కాన్ఫరెన్స్ ద్వారా లాభపడ్డారో వాళ్ళు టెస్టిఫై చేస్తున్నప్పుడు నాకు చాలా చాలా బ్యూటిఫుల్ అనిపించింది. అంటే నేను వీడియోలో అన్నీ చెప్పలేను, కానీ ఒకరిద్దరు ఫ్రెండ్స్ ఏమన్నారంటే, ఈ కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడే యాజ్ ఎ ఫ్యామిలీ మేము కొన్ని డెసిషన్స్ తీసుకున్నాము. ఎవ్రీ డే పిల్లలతో పాటుగా మేము కూర్చొని ఫ్యామిలీ ప్రేయర్ చేయాలనుకుంటున్నాము. అండ్ వీఆర్ డూయింగ్ దట్ ఎవ్రీ సింగిల్ డే. అండ్ రీసెంట్గా ఒక బ్రదర్ కాల్ చేసినప్పుడు ఐ రియలీ ఫెల్ట్ హ్యాపీ. ఆల్ గ్లోరీ టు గాడ్. అదొకటే కాకుండా సొసైటీ మీద మనకు ఉండాల్సినటువంటి అవగాహన, సంఘంగా కూడుకుంటానికి కావాల్సినటువంటి ఆలోచన, ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం కదా. సో దాని అన్నిటిని బట్టి అందరూ చాలామంది చక్కటి ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు. మీరు అందరూ వాట్సాప్లో రాశారు. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా క్విక్గా ఒక 2-3 పాయింట్స్ చెప్పి ఐ విల్ క్లోజ్ ఇట్ ఆఫ్. సో ఇంకొక 3 minutes బేర్ చేయండి నన్ను, ఓకే? అయితే మేము March 23rd ప్రోగ్రామ్ జరిగినప్పుడు అప్పటి నుంచి July 13th వరకు కూడా ఈ గ్రూప్ ఏదైతే వాట్సాప్ గ్రూప్ ఉందో దాన్ని మేము క్లోజ్ చేయలేదు. వీ కెప్ట్ వెరీ మచ్ యాక్టివ్. అలానే ఇప్పుడు July 13th అయిపోయిన తర్వాత కూడా వీ కెప్ట్ ఇట్ ఓపెన్. ఎందుకు అంటే దట్ ఈస్ అ ప్లాట్ఫామ్ వేర్ వీ కెన్ గివ్ యూ అప్డేట్స్, రైట్? ఎందుకంటే మన గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా మెచ్యూర్డ్గా గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అలాంటి పోస్టులు ఏం వేయట్లేదు, దాన్ని స్పామ్ చేయడానికి ఏం ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి సో యూ కైండ్లీ బీ యాజ్ ఏ గుడ్ గెస్ట్ ఇన్ ద గ్రూప్. ఎప్పుడెప్పుడైతే ఇట్లా అప్డేట్స్ వస్తాయో మీరు ఫాలో అవ్వండి. సో అదొక అప్డేట్ అనమాట. ఈ గ్రూప్లో మేము కమ్యూనికేషన్స్ అన్ని ఇస్తూ ఉంటాము, మీరు కైండ్లీ ఫాలో అవ్వండి. ఇంకొకటి ఏంటంటే, మనం ఆల్రెడీ లాస్ట్ టైమే రాబోయే కాన్ఫరెన్స్ డేట్ మనం అనౌన్స్ చేసాం. నవంబర్ 2nd సాటర్డే మళ్ళా మనం ఫ్యామిలీగా కలవబోతా ఉన్నాం, గెట్ టుగెదర్. అది కూడా సిమిలర్ 9:30 to ఈవినింగ్ 6 వరకు జరగబోతా ఉంది. బ్యూటిఫుల్ టాపిక్స్ వీ హ్యావ్ పిక్డ్ అప్. అది నేను లాస్ట్ టైం చెప్పాను. మళ్ళీ ఒక్కసారి చిన్న గ్లాన్స్ ఐ వుడ్ లైక్ టు గివ్ ఇట్ టు యూ. సో November 2nd సాటర్డే ఫస్ట్లీ మీరు అందరూ చేయాల్సిన ఒక వర్క్ ఏంటంటే, దయచేసి మీరు అందరూ లీవ్స్ అప్లై చేసుకోండి. 2nd సాటర్డే డిఫాల్ట్ ఆఫ్స్ ఉన్న వాళ్ళకి నథింగ్ లైక్ ఇట్. కానీ ఎవరికైనా అలాంటి అవకాశం లేకపోతే ముందుగానే మీరు ప్లాన్ చేసుకోండి. లాస్ట్ టైం మీరు ఒకవేళ అరే మా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే బాగుండు, మా ఫ్రెండ్స్ ఉంటే బాగుండు అని మీరు ఎవరైనా అనుకొని ఉంటే, నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ కోసం మీరు ముందుగానే వాళ్ళకి అప్డేట్ చేయండి, సిద్ధపరచండి. మీరు ఎవరైనా గ్రూప్లో యాడ్ చేయాలంటే ఖచ్చితంగా మీరు యాడ్ చేయండి. ఆల్ రైట్. సో November 2nd సాటర్డే వన్స్ అగైన్ మనం అదే ప్లేస్లో అందరం యాజ్ ఎ ఫ్యామిలీ వీఆర్ గోయింగ్ టు మీట్. సో ఆ విషయాన్ని మీరు గమనించండి, దాని కొరకు ప్రేయర్ చేయండి.
అయితే మనం పికప్ చేసినటువంటి టాపిక్స్, దేవుని నడిపింపుని బట్టి మనం ఏం టాపిక్స్ పికప్ చేసామయ్యా అంటే, వీఆర్ గోయింగ్ టు హ్యావ్ 3 సెషన్స్. ఒకటి వచ్చి క్రీస్తు యొక్క జననం, తర్వాత క్రీస్తు యొక్క మరణం, తర్వాత క్రీస్తు యొక్క పునరుద్ధానం. ఈ 3 విషయాల మీద మనకు ఆల్రెడీ ఒక అవగాహన ఉంది. అయితే దాన్ని ఇంకొంచెం లోతుగా మన జీవితాలకి అప్లై చేసుకునే విధంగా అవసరమైనటువంటి కొన్ని ముఖ్యమైన పాఠాలు, ముఖ్యమైనటువంటి మాటలు మనం నేర్చుకోబోతా ఉన్నాం. ఏంటంటే గమనించండి, నిన్ను నన్ను కాపాడటానికి దేవుడు భూమి మీదకి రావాల్సినటువంటి అవసరం ఏముంది? నువ్వు నేను ఎటువంటి వాళ్ళం? వాక్యం ఏం చెప్తుందంటే నీటి బుగ్గ లాంటి వాళ్ళం అని చెప్తుంది. అలాంటి నీటి బుగ్గ లాంటి ఒక పరిమితమైనటువంటి మనిషి కోసం అపరిమితమైనటువంటి దేవుడు, భూమిని ఆకాశం సృష్టించిన వాడు, ఆయన భూమి మీదకి రావాల్సిన అవసరం ఏంటి? ఆ విషయాన్ని గమనించుకుంటా అలా వచ్చినటువంటి దేవాది దేవుడు నిన్ను నన్ను కాపాడుకోవటానికి ప్రాణం పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి? అంతగా ప్రాణం పెట్టి మనల్ని వదిలిపెట్టకుండా ఆయన పునరుద్ధానుడై ఆయనతో పాటు ఒకరోజు మనం జీవించబోతా ఉన్నాం అనేటువంటి ఒక నిరీక్షణ కలిగించాల్సినటువంటి అవసరం ఏంటి? ఆయన దృష్టిలో మన విలువ అంత ఉంది అంటే మరి దాన్ని మనం అర్థం చేసుకోవాలి కదా, నేర్చుకోవాలి కదా. దాని విషయమై 3 సెషన్స్, క్రీస్తు యొక్క జననం, క్రీస్తు యొక్క మరణం, క్రీస్తు యొక్క పునరుద్ధానం నాకు ఎట్లా అప్లికబుల్, ఎందుకు దేవాది దేవుడు నా కోసం వచ్చి మరణించి పునరుద్ధానుడై నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, నేనెందుకు ఆయనకి అంత ప్రెషియస్, అంత విలువైన వాడిని ఎందుకు అన్న విషయాల గురించి లోతుగా వాక్యానుసారంగా కొన్ని విలువైన జీవిత పాఠాలు మనం నేర్చుకోబోతా ఉన్నాం. సో ఇది ఎవరికి అవసరం అయ్యా అంటే అందరికీ అవసరం. మన ఫ్యామిలీ మెంబర్స్కి అవసరం, మన ఫ్రెండ్స్కి అవసరం, మన ఎనిమీస్కి అవసరం, అందరికీ అవసరం. కాబట్టి మీరు దీన్ని కొంచెం సర్క్యులేట్ చేయండి. చక్కగా మనం అందరం కలిసి కూర్చొని నేర్చుకుందాం. మనం అందరం వేరే వేరే సంఘాలకు వెళ్తాం. చాలా చాలా సంతోషం. మనం నేర్చుకొని మన సంఘాల్లో కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో ఐ వాంట్ టు జస్ట్ లీవ్ ఇట్ హియర్. ఇంకా మాట్లాడాలని ఉంది కానీ ఐ డోంట్ వాంట్ టు టేక్ దిస్ ఫార్వర్డ్. విషయాన్ని గమనించండి. మీరు అందరూ దయచేసి నవంబర్ 2nd సాటర్డే కొరకు సిద్ధపడండి, ప్రేయర్ చేయండి. ఈ టాపిక్స్ కొరకు మీరు కూడా కావాల్సినంత హోంవర్క్ చేయండి, సిద్ధపడి రండి. ప్రశ్నలు ఉంటే రాసుకోండి. అండ్ ఐ కాంట్ వెయిట్ టు సీ యూ ఆల్. సో ఆ విషయాన్ని గమనించండి. మరొకసారి బిగ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ. See you all on in the month of November. God bless you. Thank you. God bless you. Yeah.